గమనించాలి, దేవుడు తన బిడ్డల కోసం తన చేతులను చాచి ఎదురు చూస్తున్నారండి. అనుక్షణము ఎదురు చూస్తున్నారు, అనుదినము ఎదురు చూస్తున్నారు, ప్రతి సంవత్సరము ఎదురు చూస్తున్నారు. ఎందుకు ఎదురు చూస్తున్నాడు? మానవుడు దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తన జీవితాన్ని సరిచేసుకుంటాడా, ఎప్పుడు తన జీవితాన్ని బాగు చేసుకుంటాడా, ఎప్పుడు పాపము నుండి విడుదల పొందుతాడా, ఎప్పుడు పరిశుద్ధంగా జీవిస్తాడా అని దేవుడు తన బిడ్డల కోసం, మానవుని కోసం ఎదురు చూస్తున్నాడు. ఆనాడు తప్పిపోయిన కుమారుడి కోసం తండ్రి ఎలాగైతే బయటకు వచ్చి ఎదురు చూస్తూ ఉన్నాడో, అనుదినము అనుక్షణము ప్రతి సంవత్సరము ఎలాగైతే ఆ తండ్రి ఎదురు చూస్తున్నాడో, అదేవిధంగా దేవుడు మానవుల కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు కదా, ఇప్పటికైనా దేవుని దగ్గరకు వద్దామా? ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందామా? ఇప్పటికైనా దేవుడు మెచ్చినట్టుగా జీవిద్దామా? ఇప్పటికైనా దేవుడు కోరుకున్న జీవితాన్ని జీవిద్దామా? ఒక్కసారి దేవుని దగ్గరికి వద్దామండి. దేవుని దగ్గర ఉండే ఆశీర్వాదం, దేవుని దగ్గర ఉండే సంతోషం, దేవుని దగ్గర ఉండే ఆదరణను పొందుకుందాం. ఈ లోకంలో ఉన్న ఆదరణ, ఆలోచన, సంతోషాన్ని విడిచిపెడదాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.